హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే, కాగ్నిజెంట్ రీసెంట్‌గా సిఐఎస్ పొజిషన్స్‌కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది. అలాగే టెక్ మహేంద్రాలో నాకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది జరిగింది. సో, అక్కడ కాగ్నిజెంట్‌లో సిఐఎస్ పొజిషన్‌కి అడిగిన క్వెషన్స్ నాకు వచ్చాయి. అలాగే నాకు జరిగిన హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏమేం క్వెషన్స్ అడిగారో నాకు తెలుసు. సో, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఏవేవి కామన్‌గా ఉన్నాయి, సో ఏమేమి రిపీటెడ్‌గా వచ్చే క్వెషన్స్ ఉన్నాయి, అలాగే అక్కడ సిఐఎస్ పొజిషన్స్‌కి ఏమేమి క్వెషన్స్ అడిగారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్నిజెంట్‌లోని సిఐఎస్ పొజిషన్స్‌కి ఏమేమి క్వెషన్స్ అడిగారో తెలుసుకుందాం. సిఐఎస్ పొజిషన్ అంటే ఏంటి? అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అండ్ సర్వీసెస్ అనే పొజిషన్స్‌కి ఇంటర్వ్యూ జరిగింది. సో, నాకు ఇన్‌పుట్‌గా ఈ క్వెషన్స్ ఇచ్చిన అతను ఫ్రెషర్ పొజిషన్‌కి వెళ్ళాడు. సో, అతన్ని ఫస్ట్ వెళ్ళగానే షో యువర్ కాలేజ్ ఐడీ. షో యువర్ కాలేజ్ ఐడీ. కాలేజ్ ఐడీని అంటారు. సో, ఫ్రెషర్ పొజిషన్ కదండీ! అవును. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ అవేర్ ఆఫ్ జాబ్ రోల్? ఆర్ యూ అవేర్ ఆఫ్ జాబ్ రోల్? అంటే నువ్వు వచ్చావు, అప్లై చేసావు. కానీ ఈ పొజిషన్ గురించి నీకేమైనా తెలుసా? అని అడిగారంటండి. సో, మనోడు యెస్ అన్నాడు. ఎందుకంటే మనోడికి ముందే తెలుసు ఇలాంటి క్వెషన్స్ ఏమైనా వస్తాయేమోనని ముందుగానే ఈ జాబ్ రోల్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళాడు. సో, రీసెర్చ్ చేసి వెళ్ళాడు కాబట్టి యెస్ అని చెప్పాడు. యెస్ అని చెప్పగానే ఆమె నెక్స్ట్ అడిగిన క్వెషన్ ఏంటి అంటే, సరే నీకు తెలుసు అన్నావు కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చెయి. ఎక్స్‌ప్లెయిన్ చేయని క్వెషన్ అడిగిందండి. సో, చదివాడు కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు అంట. సరే నెక్స్ట్ వచ్చేసరికి వచ్చిన క్వెషన్ ఏంటంటే, ఈస్ దట్ ఓకే ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ ఆఫర్డ్ ఎయిదర్ టెక్నికల్ ఆర్ వాయిస్ ప్రాసెస్? ఒకవేళ నీకు టెక్నికల్ గానీ, అలాగే వాయిస్ ప్రాసెస్ ఈ రెండిట్లో ఏది ఇచ్చినా నువ్వు వర్క్ చేయగలవా లేదా అని అడిగారంటండి. సో, ఫ్రెషర్ కాబట్టి యెస్ అని చెప్పాడంట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఇఫ్ ద క్లయింట్ టెల్స్ యూ దట్ వెబ్‌సైట్ ఈజ్ నాట్ వర్కింగ్? వాట్ వుడ్ యూ సజెస్ట్ క్లయింట్ టు డూ? సో, దీనికి అర్థం ఏంటంటే క్లయింట్ వచ్చి నిన్ను అడిగాడు, వెబ్‌సైట్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అని. సో, ఆ క్లయింట్‌కి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? అంటే ఏమేమి చేయమని, అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వర్కింగ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఉంటే ఎలా చెప్తావు? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు? అని అడిగారంటండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వాట్ కుడ్ యూ సజెస్ట్ ఇఫ్ మై పీసీ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ? అంటే నా సిస్టమ్ అనేది, నా పీసీ అనేది ప్రాపర్‌గా వర్క్ చేయకపోవడము, లేకపోతే స్లోగా రన్ అవ్వడము, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నాకు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? అంటే క్యాష్ మెమరీ క్లియర్ చేయడము, లేదా ర్యామ్‌ని కొంచెం బూస్ట్ చేయించడము అని ఏమైనా సజెషన్స్ ఇస్తావా అని అడిగారంటండి. తర్వాత క్వెషన్ వచ్చేసరికి ప్రిఫర్డ్ లొకేషన్స్ అనేవి ఆఫర్ చేశారంటండి. 3 ఏమో ఆఫర్ చేశారంట. సో, ఆఫర్ చేసిన దాంట్లో నీకు ఏది కన్వీనియంట్ లొకేషన్ అనుకుంటున్నావో దాన్ని చూస్ చేసుకోమని చెప్పారంటండి. సో, తనకిచ్చిన లొకేషన్ వచ్చేసరికి ఒకటి బెంగుళూరు, తర్వాత చెన్నై, తర్వాత కోల్కతా. సో, ఈ 3 లొకేషన్స్‌ని ఇచ్చారంటండి. మనోడు ఏదో ఒక దాన్ని ఎంచుకొని ఉంటాడు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ ఓకే ఫర్ రీలొకేటింగ్? సో, రీలొకేషన్. ఆర్ యూ ఓకే ఫర్ రీలొకేషన్? సరే, నేను 3 లొకేషన్స్ ఇచ్చాను. ఒకవేళ నీకు జాబ్ ఇస్తే ఈ లొకేషన్స్‌కి వెళ్తావా లేదా అని అడిగారంటండి. సో, వెళ్తానని ఆన్సర్ ఇచ్చే ఉంటాడు నాకు తెలిసి. తర్వాత వచ్చేసరికి ఆర్ యూ ఓకే ఫర్ రొటేషనల్ షిఫ్ట్స్? సరే, ఈ రీలొకేషన్ కూడా ఓకే అన్నావు కాబట్టి నా దగ్గర 3 షిఫ్ట్స్ ఉన్నాయి. నైట్ షిఫ్ట్ ఒకటి, డే షిఫ్ట్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఒకటి. సో, ఇలాంటి 3 షిఫ్ట్‌లు ఉన్నాయి. ఈ రొటేషనల్ షిఫ్ట్స్‌లో నువ్వు వర్కింగ్ చేయగలవా? అంటే వర్కింగ్ చేస్తావా అని అడిగారంటండి. సో, యెస్ అని చెప్పాడంట. తర్వాత నువ్వు ఫ్రెషర్‌వి కదా! నీ కాలేజ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయి. అంటే కాలేజ్‌లో ఎలా చదువుకునేవాడివి? ఏ కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసేవాడివి? ఇలాంటివి చెప్పాడంటండి. సో, తర్వాత ఇంటర్వ్యూ లాస్ట్‌కి వచ్చేసరికి నేను అడిగిన క్వెషన్స్ చాలు, నీ దగ్గర నుంచి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా నన్ను అడగడానికి? ఎనీ క్వెషన్స్ డూ యూ హావ్ అని ఓ మాట అడిగిందంట. సో, ఎలాంటి క్వెషన్స్ లేవు అని నవ్వుకుంటూ చెప్పాడంట. సో, ఇది సిఐఎస్ ఏదైతే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ సర్వీసెస్ కాగ్నిజెంట్ వాళ్ళు రీసెంట్‌గా ఈ పొజిషన్‌కి ఇంటర్వ్యూస్ జరిగాయండి. అలాగే నా హెచ్ఆర్ ఇంటర్వ్యూ టెక్ మహేంద్రాలో ఎలా జరిగింది? ఏమేమి క్వెషన్స్ అడిగారో చూద్దాం. సో, నా టెక్ మహేంద్రా ఇంటర్వ్యూ అనేది సెల్ఫ్ ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ అయింది. సెల్ఫ్ ఇంట్రో. సో, ఈ సెల్ఫ్ ఇంట్రో తర్వాత ప్రాజెక్ట్స్ ఏమైనా చేశావా? ఒకవేళ నువ్వు ఫ్రెషర్ అయితే కాలేజీ ప్రాజెక్ట్స్ గురించి, లేదనుకుంటే కంపెనీలో నువ్వు చేసిన ప్రాజెక్ట్ గురించి, ఈ రెండిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒకవేళ నువ్వు నీ కాలేజీలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పని చేసి రిగ్రెట్ అయ్యావు, అరే ఎందుకు ఇలా చేశాను అని, లేదా ఏదైనా ఒక పని చేసి ఇది చేయడం వల్ల నేను ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను అనే సిట్యుయేషన్స్ నీకేమైనా కాలేజీలో ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? అనేది నా మూడో క్వెషన్ అండి.
తర్వాత వచ్చేసరికి వాట్ ఈస్ యువర్ ప్యాషన్? ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది. అలాగే నాకు ఒక ప్యాషన్ కూడా ఉందండి. యూపీఎస్‌సి. సో, యూపీఎస్‌సి అనేది నా ప్యాషన్. దాని గురించి కొన్ని లైన్స్ ఆమెకి చెప్పాను. తర్వాత వచ్చేసరికి నువ్వు ఏ టెక్నాలజీ అంటే నా దగ్గర చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. నేను ఏ టెక్నాలజీ ఇచ్చినా కూడా నువ్వు వర్క్ చేయగలవా? అంటే ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ఎనీ టెక్నాలజీస్? ఎనీ టెక్నాలజీస్‌తో నువ్వు వర్క్ చేయడానికి కంఫర్టబుల్‌గా ఉన్నావా? అని అడిగిందండి. తర్వాత హెచ్ఆర్ అంటే ముందు ఏం చేస్తుందండి, మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చిన క్వెషన్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్? సో, నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఒక 4, 5 లైన్‌లు తనకి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈమె కూడా నాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది లొకేషన్స్. సో, లొకేషన్స్ ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఒకవేళ నీకు జాబ్ వస్తే ఇక్కడే కాకుండా వేరే చోటకి ఇప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నావు, బెంగుళూరు ఉంది, అలాగే చెన్నై ఉంది. ఈ లొకేషన్స్‌లో కూడా ఒకవేళ నువ్వు వర్క్ చేయాలి అంటే నువ్వు రీలొకేట్ అవ్వగలవా? అని అడిగిందండి. తర్వాత షిఫ్ట్స్ గురించి అడిగింది. సో, నా కంపెనీలో 2 షిఫ్ట్స్ ఉన్నాయి. మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. సో, ఈ 2 రొటేషనల్ షిఫ్ట్స్ నువ్వు చేయగలవా? అని అడిగింది. తర్వాత అందరిని అడిగే క్వెషనే నన్ను కూడా అడిగింది. ఎనీ క్వెషన్స్? లేదు అని చెప్పాను. సో, ఇప్పుడు మనం ఈ రెండిటిని కంపేర్ చేసుకొని మనకి కామన్‌గా రిపీట్‌గా వచ్చే క్వెషన్స్‌ని అనలైజ్ చేసుకుందాం. సో, ఫ్రెషర్‌నైనా ఎవరినైనా గానీ ఫస్ట్ అడిగేది సెల్ఫ్ ఇంట్రో. సో, సెల్ఫ్ ఇంట్రో ఆర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. తర్వాత వచ్చేసరికి ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. తర్వాత ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయినా మీరు అప్లై చేసిన జాబ్ రోల్ గురించి కొంచెం తెలుసుకొని వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్స్ గురించి అడుగుతారు. తర్వాత రీలొకేషన్ గురించి అడుగుతారు. దీని తర్వాత హెచ్ఆర్స్ అయితే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. అలాగే ఇంకొంతమంది ప్యాషన్ గురించి, అలాగే హాబీస్ గురించి అడుగుతారండి. సో, ఈ క్వెషన్స్ అన్నీ ప్రీవియస్‌గా అడిగినవే. అలాగే రిపీటెడ్ క్వెషన్స్ ఇవి పక్కాగా అడుగుతారండి. సో, వీటన్నిటిని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో, ఇదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.